ఈరోజు వీడియోలో మల్లె మొక్క గుబురుగా పెరిగి చెట్టు నిండా పూలు పూయాలి అంటే ఎలాంటి మట్టిలో నాటుకోవాలి మరియు ఎలాంటి మొక్కని నర్సరీలలో సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి అండి. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొచ్చేయండి, ఫస్ట్ మనం నర్సరీలలో మల్లె మొక్కని కొనేటప్పుడు ఈ కాండం అనేది బలంగా ఉండే విధంగా చూడండి. అంటే మనకి లేత లేతవి అమ్మేస్తున్నారనమాట. ఇప్పుడు సీజన్ కదా, చాలా లేత కొమ్మలను అమ్ముతున్నారండి. అవి మనం తీసుకొచ్చి రీపాటింగ్ చేసుకున్నా సరే అవి బ్రతకవు, చనిపోతాయి. కాబట్టి కొంచెం ముదురుగా, అంటే మనకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే కాండం అనేది చాలా ముదురుగా ఉండాలి. ఇది చాలా ఓల్డ్ మొక్క అనమాట. ఎట్లా తెలుస్తుంది అంటే కాండం అనేది చాలా ముదురుగా ఉన్నాయి. ఇలాంటి మొక్కలు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తక్కువ కొమ్మలు ఉన్నాయి మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. ఎక్కువ కొమ్మలు ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. ఈ టిప్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పువ్వులు ఉన్నాయో లేవో కూడా చెక్ చేయండి. ఎందుకంటే మనకి కావాల్సిన పువ్వు మనకి దొరకదు కదా, కాబట్టి పూలు పూసిన మొక్కను మాత్రం సెలెక్ట్ చేసుకోండి. నేనైతే గుండు మల్లెని తీసుకొచ్చుకున్నాను. ఫస్ట్ వచ్చేసి వాటికి ఉన్న కవర్ మొత్తం తీసేయండి. అంటే నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ప్లాంట్ని కవర్ మొత్తం తీసేసుకోవాలండి. కంప్లీట్గా సాయిల్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే నర్సరీ వాళ్ళు పువ్వులు పూయడానికి చాలా ఎక్కువ కెమికల్స్ అనేది స్ప్రే చేస్తారండి. మట్టి భాగం కూడా అస్సలు బాగోదు. రీసెంట్గా నేను గులాబీలు రిపోర్టింగ్ చేశాను అండ్ మందారాలు కూడా రిపోర్టింగ్ చేశాను. చాలా కెమికల్ ఉందన్నమాట మట్టిలో. కాబట్టి మీరు వీలైనంత వరకు మట్టి అయితే తీయండి. నేను ఏ మొక్క తీసుకొచ్చుకున్నా ఫస్ట్ దానికున్న మట్టి మొత్తం తీసేస్తే నేను రిపోర్టింగ్ చేసుకుంటానండి. ఇంకా అంతగా 100% బ్రతుకుతాయండి. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, 100% బ్రతుకుతాయి. మనం అదే మట్టిలో చూడండి, మనం చేతులు పెట్టి దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తున్నా సరే మట్టి అనేది ఎక్కడ ఊడిపోవట్లేదు, అంత జిగురుగా ఉంది. ఇలాంటి మట్టిలో మనం వాటరింగ్ చేసినా సరే, వాటర్ ఇచ్చినా 2-3 డేస్ వరకు మనం ఆ వాటర్ అనేది ఆరిపోదు, అలానే ఉంటుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు మట్టి మొత్తం తీసేసి ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసుకున్న మట్టిలో మాత్రమే నాటుకోవాలండి. దీన్ని ఎంత ట్రై చేసినా సరే చాలా ముదురు మొక్క అండి, ఇది చాలా ఓల్డ్ది, రూట్ మొత్తం పెరిగిపోయింది. కాబట్టి మట్టిని అయితే నేను వీలైనంత వరకు ట్రై చేసి తీసేస్తున్నానండి. మీకు చాలా ఇబ్బందిగా ఉంది ఇలా తీయటానికి అనుకుంటే మాత్రం బకెట్లో వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో ఈ చెట్టుని పెట్టేయండి. పెట్టేయడం వల్ల మట్టి మొత్తం ఊడిపోతుంది వాటర్లోకి, మనకి ఫ్రెష్గా వస్తుంది అనమాట. అట్లా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మనం వాటర్లో ఉన్న మట్టినంతా తీసుకోవాలి అని నేను చేత్తో తీయడానికి ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా సరే మట్టి అయితే రాలేదండి. ఫైనల్గా వచ్చేసి నేను బకెట్లో వాటర్ తీసుకొని వాటర్లో అయితే పెట్టేశాను. చూడండి, రూట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను మ్యాక్సిమం రూట్ అనేది కట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ 3 months అయిపోయిన తర్వాత మనకి ఎట్లా రైనీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది, అప్పుడైతే కట్ చేస్తాను. ఎందుకంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము, మళ్ళీ సాయిల్ని వేరే సాయిల్లో నాటుతున్నాము. ఒకేసారి మనం రూట్ ప్రూనింగ్ చేసినా సరే చెట్టు కొంచెం స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 3-4 months మన గార్డెన్లోకి మన మట్టిలో అలవాటు చేసుకున్న తర్వాత నేను కంపల్సరీగా రూట్ ప్రూనింగ్ చేసుకుంటానండి. దీన్ని చూడండి, నీట్గా అయితే కడిగేసుకున్నాను. మీకు వీలైనంత వరకు మాత్రం మట్టిని మొత్తం తీయడానికి ట్రై చేయండి. సెకండ్ టిప్ వచ్చేసి, మీరు ఎండలో మాత్రం అస్సలు చేయకండి. ఈవినింగ్ 5 తర్వాతే చేయండి. మార్నింగ్ కూడా కాదు, ఈవినింగ్ 5 తర్వాతే చేయండి. మనం ఎండలో చేయడం వల్ల ఏంటంటే అవి కొంచెం ట్రాన్స్ప్లాంట్కి గురైపోయి కొంచెం స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి. అవి రికవర్ అవ్వడానికి కూడా మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈవినింగ్ 5 తర్వాతే రిపోర్టింగ్ చేయడానికి ట్రై చేయండి. మొత్తం క్లీన్గా చేసేసుకున్నా కదండి. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను మదర్ రూట్ చూపిస్తానండి. ఏ మొక్కకైనా మదర్ రూట్ ఉంటుంది. ఆ మదర్ రూట్ అనేది మనం టచ్ చేయకుండా మిగిలిన రూట్స్ అని కట్ చేసుకున్నా మనకి 100% మొక్క బ్రతుకుతుంది అనమాట. మదర్ రూట్ ఉంటుందండి, అది కొంచెం బలంగా ఉంటుంది. ఆ రూట్‌ని వదిలేసి ఇప్పుడు చూపిస్తున్నా కదండీ, ఇది వచ్చేసి మదర్ రూటు. ఈ మదర్ రూట్‌ని వదిలేసి సైడ్ ఉన్న రూట్స్ మొత్తం కట్ చేసుకున్నా సరే మనకి మొక్క అయితే బ్రతుకుతుంది. మదర్ రూట్ మాత్రం అస్సలు కట్ చేయకూడదండి. ఎందుకంటే అది రికవరీ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. నేను మిగిలిన రూట్స్ అన్ని తీసేస్తున్నా. అది చాలా రూట్ ఎక్కువ వచ్చేసింది. కాబట్టి మిగిలిన రూట్ అంతా తీసేస్తున్నాను. మదర్ రూట్‌ని మాత్రం అస్సలు టచ్ చేయకండి. ప్రతి ఒక్క మొక్కలో ఉంటుందండి. మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మొక్క చుట్టూ వేయండి అంటాం కదా, ఇదేనండి. ఎందుకంటే మదర్ రూట్‌కి ఏది తగలకూడదు. తగిలి మదర్ రూట్ కానీ కొంచెం స్పాయిల్ అయిందంటే మాత్రం మొక్క మొత్తం చనిపోతుంది. కాబట్టి నేను వీలైనంత వరకు చేత్తో అన్ని తీయడానికి ట్రై చేస్తున్నాను. మీకు వీలైతే హ్యాండ్స్కి గ్లౌజులు వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మట్టి మొత్తం మనకి చేతి నిండా అంటిపోతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి పాటింగ్ మిక్స్ అండి. పాటింగ్ మిక్స్ మనకి ఎంత లైట్ వెయిట్ ఉంటే మనకి మొక్క అంత హెల్తీగా పెరుగుతుంది. లైట్ వెయిట్ అంటే మనం ఎక్కడి నుంచో వేలు ఖర్చు పెట్టి 100 ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన అవసరమే లేదండి. మనకున్న వాటిలోనే, నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూనే ఉన్నా, మనకున్న వాటిలోనే మనము రిపోర్టింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ సాయిల్ ప్రిపేర్ మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొచ్చేయండి, ఇది
సాయిల్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఒక మగ్గు క్వాంటిటీ చూపిస్తున్నానండి. ఒక వంతు మట్టి తీసుకుంటున్నాను. ఇది ఏ మట్టైనా పర్లేదండి, ఎర్ర మట్టైనా పర్లేదు. మీ దగ్గర ఏదైనా సరే భూమిలో నుంచి తవ్విన తర్వాత వచ్చిన ఏ మట్టైనా పర్లేదు. కానీ వాటిని తీసుకొచ్చి ఒక 2-3 డేస్ వరకు ఎండపెట్టి జల్లించుకోండి మెత్తగా మీకు వీలైనంత వరకు. మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో ఉంది. మా మట్టిని జల్లించుకొని ఎట్లా వాడుకోవాలి అనేసి. కాబట్టి ఒక బస్తాలో వేసి బాగా మెత్తగా దంచేసి జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత వచ్చిన మెత్తటి మట్టిని మనం వాడుకోవాలన్నమాట. నెక్స్ట్ అండి 75% వరకు నేను ఒక వంతు మట్టి తీసుకున్నా కదా, 75% వరకు కోకోపిట్ తీసుకుంటున్నానండి. కోకోపిట్ లేకపోతే మీరు వరిపట్టైనా యూస్ చేయొచ్చు, లేకపోతే ఇసుకైనా యూస్ చేయొచ్చు. అంటే మనకి సాయిల్ అనేది లూజ్ అవ్వడానికి. మీ దగ్గర కోకోపిటే ఉందనుకోండి, ఒక మగ్గు అయితే కోకోపిట్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ లేని వాళ్ళు మనకి పశువుల ఎరువు దొరుకుతుందండి. పశువుల ఎరువు కూడా యూస్ చేసుకోవచ్చు. నైట్రోజన్ మన మొక్కలకి చాలా బాగా అందుతుంది అండ్ సాయిల్ని కూడా లూజ్ చేస్తుంది దీనివల్ల. కాబట్టి ఇది లేని వాళ్ళు పశువుల ఎరువు కూడా మనకి పాలు పోసే సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే దొరకదు కదా, పాలు పోసే వాళ్ళ దగ్గర నుంచైనా అడిగి తీసుకొచ్చుకొని యూస్ చేసుకోండి. పావంతు మాత్రం ఇసుక తీసుకుంటున్నానండి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ కోకోపిట్ వేసుకున్నాను. 75% కోకోపిట్ వేసుకున్నాను, 25% ఇసుక తీసుకున్నాను. ఒక వంతు నాకు సరిపోయిందనమాట. మీ దగ్గర కోకోపిట్ లేదు అనుకుంటే ఇసుకనే ఫుల్ డబ్బా తీసేసుకోండి. ఒక వంతు ఇసుక తీసుకోండి. కోకోపిట్ ఇసుక లేదు కోకోపిట్ అనుకుంటే ఒక వంతు కోకోపిట్ తీసుకోండి. కాబట్టి వీటిలో మీ దగ్గర ఇవి రెండు లేకపోతే మీకు అవైలబుల్ ఉన్నాయి మాత్రం కంపల్సరీగా వేసుకోండి. వరిపట్టు అయినా వేసుకోవచ్చు, లేకపోతే వర్మీ కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ అంతా ఇది వేపపిండి అండి. వేపపిండి కూడా మీకు అవైలబుల్ లేదు అనుకుంటే వేపాకును కూడా తీసుకొచ్చుకొని బాగా కడిగి ఎండపెట్టి కూడా పౌడర్ చేసి యూస్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫర్టిలైజర్ అనమాట. కంపల్సరీగా మనం వేపపిండిని అయితే యూస్ చేయాలండి. ఎందుకంటే మట్టిలో ఎటువంటి ఫంగస్ రాకుండా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కంపల్సరీగా వేపపిండిని తీసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ వచ్చేసి బనానా పీల్ పౌడర్ తీసుకుంటున్నానండి. కంపల్సరీగా మన మొక్కలకి, పూల మొక్కలకి మొగ్గలు ఎక్కువగా రావాలి అంటే పొటాషియం ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలన్నమాట. బనానా పీల్ పౌడర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వచ్చి కాల్షియంకి నేను చాక్ పీసుల పౌడర్ తీసుకుంటున్నానండి. మనం ఇంటి ముందు ముగ్గు వేస్తాం కదా, శుద్ధ ముక్కలు అంటారు కదా, వాటిని పౌడర్ చేసి ఇది వేస్తున్నాను. మీ దగ్గర ఎక్షల్ పౌడర్ ఉన్నా సరే యూస్ చేసుకోవచ్చు. నేను ఎందుకు ఇది చూపిస్తున్నాను అంటే చాలామంది ఎక్షల్ పౌడరు యూస్ చేయడానికి ఇష్టపడట్లేదు అనమాట. అలాంటి వాళ్ళ కోసం నేను వచ్చేసి చాక్ పీసుల పౌడర్ తీసుకుంటున్నాను. లేకపోతే సున్నమైనా తీసుకోవచ్చు అండి. పాన్ షాప్లో దొరుకుతుంది కదా, సున్నం కూడా ఇదే క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను టీ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇది వాడిన టీ పౌడర్ అయినా పర్లేదు, లేకపోతే ఫ్రెష్ టీ పౌడర్ అయినా పర్లేదు. 1 టీ స్పూన్ మాత్రం టీ పౌడర్ తీసుకోండి. దీనిలో వచ్చేసి నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఆకులు పచ్చగా పెద్దగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది కొంచెం 1 టీ స్పూన్ అంతా నేను ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట. దీంట్లో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆకులు హెల్దీగా ఉంటాయి. పండుబండి రాలకుండా ఆకులు హెల్దీగా ఉంటుంది అనమాట ఈ ఫర్టిలైజర్ వల్ల. మనకి ఇది మెడికల్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. 5 to 10 రూపీస్కే దొరుకుతుంది. కాబట్టి ఇది వేయడానికి ట్రై చేయండి. అది లేకపోతే మాత్రం పసుపు యూజ్ చేయండి. పసుపు ప్లేస్లో దాల్చిన చెక్క పౌడర్ అండి. 1 టీ స్పూను దాల్చిన చెక్క పౌడర్ వేయండి. దాల్చిన చెక్క పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మనకి మొక్కలకి ఫంగస్ అనేది రాకుండా మంచి రూటింగ్ హార్మోనింగ్గా పనిచేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరి కిచెన్లో ఉంటుంది కదా దాల్చిన చెక్క. దాన్ని అయితే చక్కగా పౌడర్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చండి. ఈ మట్టి మిశ్రమంలో మనం మొక్కలు నాటుకున్నాము అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే మనకి మొక్కలు చనిపోవడం అనేది జరగదు. మట్టి కూడా చూడండి ఎంత లూజ్గా ఉందండి. మనం టెర్రస్ పైన పెంచుతున్నాము, అన్ని కుండీలు పెడుతున్నాము అనుకుంటే మాత్రం కంపల్సరీగా లైట్ వెయిట్ సాయిల్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ బరువు ఉన్నా సరే మనము అయితే పెట్టలేం కదండి మనం టెర్రస్ మీద. కాబట్టి చూస్తున్నారు కదా, ఇలా పట్టుకొని చూడాలండి. పట్టుకొని మన గుప్పెల్లో ఇలా పట్టుకొని చూస్తే ముద్ద కావట్లేదు అంటే మనకు అది చాలా లైట్ వెయిట్ సాయిల్ అనమాట. కాబట్టి బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. ఇది మీరు మొక్కను తీసుకొచ్చే ముందే మనం అట్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను మల్లె మొక్కను నాటుకోవడానికి కుండీ చూపిస్తున్నానండి. మీకు వీలైతే మాత్రం 100 రూపీస్ టబ్బుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే నేను ఈ మధ్య చాలా వరకు చిన్న కుండీలలో పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనకి మొక్కలు చాలా ఎక్కువైపోయినాయి. టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాం కదా, ఇలా చిన్న కుండీలలో అయితే ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు. అదే పెద్ద పెద్ద టబ్స్ అనుకోండి కొన్ని వేయంగానే నిండిపోతుంది కదా టెర్రస్ గార్డెన్. అందుకని నేను చిన్న కుండీలలోనే ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. మీకు వీలైతే మాత్రం 100 రూపీస్ టబ్ ఉంటుంది కదా, దానిలో మొక్కను పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఎక్కువ హోల్స్ ఉన్న కుండీలు తీసుకోండి. నాకైతే ఈ కుండీకి హోల్స్ ఉన్నాయి. లేవు అనుకుంటే మీరైతే మీకు వీలైనంత ఎక్కువ హోల్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. డ్రైన్ ఎప్పటికప్పుడు అవుతూనే ఉండాలి, డ్రైన్ అవుట్ అవుతూనే ఉండాలి వాటర్, లేకపోతే వేరుకుళ్ళి చనిపోతుంది. హోల్స్ కవర్ చేయడానికి నేను వచ్చేసి గుల్కరాళ్ళు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఎండిన ఆకులున్న ఒక లేయర్ వేసుకోండి, లేకపోతే కొబ్బరి పీచు ఉన్న ఒక లేయర్ వేసుకోండి. ఉంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత వస్తుంది కదండి కొబ్బరి చెక్కలు, అవైనా వేసుకోండి. అంతేకాని
ఫ్లాట్‌గా ఉన్నాయి మాత్రం వేసుకోకండి. ఫ్లాట్‌గా అంటే మనకి ఏమంటారు టైల్స్ ముక్కలుంటాయి చూడండి. అవి ఫ్లాట్‌గా ఏసామంటే మొత్తానికి హోల్స్ కవర్ అయిపోయి వాటర్ అనేది డ్రైన్ అవుట్ కాదు. కొంచెం ఎగుడు దిగుడు ఉన్నాయైతే ట్రై చేయండి. నెక్స్ట్ నేనైతే మనం ప్రిపేర్ చేసుకున్న మట్టి మొత్తం కుండీలో ఏసుకుంటున్నాను. మట్టి ఎంతవరకు తీసుకోవాలి అంటే 80% వరకు మనం మట్టిని తీసేసుకోవాలండి. కుండీలో అంటే 20% మనం గ్యాప్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం వాటరింగ్ చేసుకోవడానికి వీలుగా ఒక 20% అయితే మనం గ్యాప్ ఉంచుకోవాలి పైన. మరి కుండీ నిండేంత వరకు మనం వేసేసామంటే వాటర్ చేయడానికి చాలా కష్టం. ప్రతిసారి మనం వాటరింగ్ చేసినప్పుడల్లా మట్టి అనేది కిందకొస్తూ ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఒక 20% అయితే గ్యాప్ ఉంచుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మల్లె మొక్కని కుండీలోకి సెట్ చేసుకుంటున్నాను. నీట్‌గా వేర్లు మొత్తం లోపలికి వెళ్ళే విధంగా నీట్‌గా పెట్టేసుకొని అవి కూడా కనిపియకుండా నేను పై వరకు మట్టినైతే క్లోజ్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇది మనకి చాలా లైట్ వెయిట్ సాయిల్ కాబట్టి మనం వాటరింగ్ చేసిన తర్వాత 1 ఇంచ్ వరకు అడుక్కి దిగిపోతుంది. చూస్తుండండి మీరు. ఎయిర్ గ్యాప్స్ అనేది ఉంటుంది కదా, అవన్నీ కవర్ అయిపోతుంది. మనం 20% గ్యాప్ ఉంచుకున్నాం కదా, ఇంకొక 10% మట్టి అనేది అడుక్కెళ్ళిపోతుంది. కాబట్టి నేను మొక్కను పెట్టుకున్న తర్వాత మొక్క మొత్తము కంప్లీట్ అయ్యేంత వరకు నేను మట్టిని నింపుకున్నాను. నింపుకున్న తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసే విధంగా ప్రెస్ చేయండి. కొంచెం ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేయడం వల్ల వేర్లు అనేది సెట్ అయిపోతుంది లోపటే. ప్రెస్ చేసిన తర్వాత వాటరింగ్ అండి. ఫస్ట్ టైం మనం వాటర్ ఇస్తున్నాం కాబట్టి కుండీ నిండేంతగా మనం వాటర్ ఇవ్వాలి. అంటే మనం మొదటిసారి మనం మొక్కని రీపాటింగ్ చేసుకున్నప్పుడు మనమైతే చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేసుకోవాలంటే మట్టి మిశ్రమం ఎలా ఉంది, నెక్స్ట్ వాటర్ డ్రైన్ అవుట్ అవుతున్నాయా లేవా, అంటే మనం వేసిన వాటర్ బయటకు వచ్చేస్తున్నాయా లేవా, మట్టి పీల్చుకుంటుందా లేదా అనేసి మనమైతే అబ్జర్వ్ చేసుకోవాలండి. మట్టి పీల్చుకోకపోతే మాత్రం మనం వాటర్ పోసాం కదా, అవి అట్లానే ఉండిపోతాయి. మట్టి తీసుకోదు. వాటర్ ఎట్లేసామో కుండి పైన అలానే ఉండిపోతాయి అనమాట. చూస్తున్నారు కదా, నాకు మట్టి మొత్తం పీల్చేసుకుందండి. పీల్చేసుకున్న తర్వాత మళ్ళీ నేను సెకండ్ టైం కూడా వాటర్ ఇచ్చేసాను అనమాట. అంటే ఫస్ట్ టైం మొత్తం వాటర్ పీల్చేసుకుంది. అంటే కొన్నే వాటర్ వేసాను కదా. చూస్తున్నారు కదండి, ఇట్లా వాటర్ అంతా ఇచ్చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం ఇలా డ్రైన్ అవుట్ అయిపోతున్నాయి. అంటే మనం ప్రిపేర్ చేసుకున్న మట్టి కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ డ్రైన్ అవుట్ అయ్యే హోల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయన్నమాట. ఇవి 2 కరెక్ట్గా ఉంటే చాలండి, మనకి మొక్క అనేది చనిపోవడం అనేది జరగదు. మనకి మట్టి వాటర్ పీల్చుకొని వదలట్లేదు, బయటకి లోపలే ఉండిపోతున్నాయి అంటే వేరు కుళ్ళు వచ్చేసి మొక్క అయితే చనిపోతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే ఫాలో అవ్వండి. రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా వాటర్ బయటకు వచ్చేంత వరకు వాటర్ పోసి చెక్ చేయండి. బయటకు రాకపోతే మాత్రం మొక్కను తీసేసి మళ్ళీ రిపోర్టింగ్ చేసుకోండి. అంటే డ్రైన్ అవుట్ అయ్యే హోల్స్ ఏదైనా ప్రాబ్లం ఉండుండొచ్చు, లేకపోతే మట్టి ఏమైనా ప్రాబ్లం ఉండుండొచ్చు. చూస్తున్నారు కదా, నేను 2 టైమ్స్ వాటర్ పోసానండి. మొత్తం అయితే బయటకు వచ్చేస్తున్నాయి. రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే 1 వీక్ వరకు దీన్ని నీడలో పెట్టుకోవాలండి. ఎండలో మాత్రం అస్సలు పెట్టొద్దు. నీడలో పెట్టుకున్న తర్వాత మనం మెల్లమెల్లగా ఎండకు షిఫ్ట్ చేసుకోవాలి. కంపల్సరిగా మల్లె మొక్కలకి మనకి తగినంత ఎండ ఉండాలి. కానీ రిపోర్టింగ్ చేసిన తర్వాత మాత్రం నీడలోనే ఉంచండి. దీనికి ఎటువంటి ఫర్టిలైజర్స్ అయితే ఒక 15 రోజుల వరకు ఏమి ఇవ్వకండి. ఆల్రెడీ మనం ఫర్టిలైజర్స్ ఇచ్చాము, పొటాషియం ఇచ్చాము, కాల్షియం ఇచ్చాము, నైట్రోజన్ ఇచ్చేసాము. కాబట్టి ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఒక 15 డేస్ వరకు మొక్కకి ఇవ్వకండి. ఎందుకంటే మనం రిపోర్టింగ్ చేసిన స్ట్రెస్లో ఉన్నాయి, అవి తీసుకోవు. మనం ఇచ్చినా కూడా అవి తీసుకోవు అనమాట. కాబట్టి ఒక 15 డేస్గా సెట్ అయిన తర్వాత మనం ఎండకి షిఫ్ట్ చేసుకొని మనం వాటి తగిన ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే మనకి మొక్క హెల్దీగా పెరిగి ఎక్కువ పూలు పూస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.